ఒకసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రతి దానికి ఒక ఆరంభం ఉంటుంది. ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ ఒక సమయంలోనే మొదలయ్యాయి. అయితే ఒక ప్రశ్న, ఇవన్నీ ఎలా కలిగాయి? దేవుడు సృష్టించాడా? ఒకవేళ దేవుడే సృష్టిస్తే దేవుణ్ణి ఎవరు సృష్టించారు? ఇది సాధారణ ప్రశ్న కాదు. ఇది మనిషి ఆలోచనల్ని కదిలించే ప్రశ్న. కానీ బైబిల్ దీనికి ఒక విభిన్నమైన సమాధానం ఇస్తుంది. మనకు తెలిసిన ప్రతి దానిలాగా దేవుడుండడు. మనము సృష్టిలో భాగం, కానీ దేవుడు సృష్టికి మూలం. ఒక గడియారం ఉంటే దాన్ని తయారు చేసినవాడుంటాడు. ఒక ఇల్లుంటే దానికి కట్టినవాడు ఉంటాడు. అలాగే ఈ విశ్వం ఉంటే దానికి ఒక సృష్టికర్త కూడా ఉంటాడు. ఆ సృష్టికర్తనే మనం దేవుడు అని పిలుస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం ఉంది. దేవుడు సృష్టించబడినవాడు కాదు, ఆయన నిత్యుడైనవాడు. బైబిల్ ఇలా చెప్తుంది, ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. ఆది అంటే ప్రారంభం, అంటే సమయం మొదలయ్యే స్థానం. అది మన సృష్టికి సంబంధించింది, కానీ దేవుడికి కాదు. ఎందుకంటే దేవుడు సమయంతో పరిమితమైనవాడు కాదు, ఆయన సమయాన్నే సృష్టించినవాడు. సమయం, స్థలం, పదార్థం ఇవన్నీ ఒక సమయంలో ప్రారంభమయ్యాయి. వాటికి కారణమైన దేవుడు వాటికి లోబడి ఉండడు. అందుకే ఆయన్ను మనం ఆరంభం లేనివాడు, అంతం లేనివాడిగా నిత్యుడు అంటున్నాం. ఇది మన లాజిక్కి పూర్తిగా సరిపోకపోవచ్చు, ఎందుకంటే మనం ప్రతిదానిని ఎప్పుడు మొదలైంది అని ఆలోచించే అలవాట్లో పడిపోయాం. కానీ ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. మనకు కనిపించే ప్రతి వస్తువుకి ఎవరో ఒకరు కారణమై ఉంటారు. కానీ ఆ కారణానికి కూడా ఇంకో కారణం ఉందంటే అది ఎప్పటికీ ముగియని గొలుసులా ఉంటుంది. అందుకే ఆ గొలుసు ఎక్కడో ఒకచోట ఆగాలి. ఆ ఆగే చోటే దేవుడు. ఆ దేవుడే ఎవ్వరూ సృష్టించనిని మొదటి కారణం. బైబిల్ కూడా ఇదే సత్యాన్ని గుచ్చి చెబుతుంది. దేవుడు మనకు అర్థమయ్యేంత వరకు తనను తాను బయలుపరుచుకున్నాడు. కాని ఆయన సంపూర్ణ స్వరూపం మన జ్ఞానానికి మించినది. అందుకే మనం దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఆయన ఉన్నాడనే నిజానికి మాత్రం సృష్టి మొత్తంలోనూ బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న మీది, మీరు ఈ మొదటి కారణం అయిన దేవుణ్ణి నిత్యుడిగా అంగీకరిస్తారా, లేక ఇంకా సమాధానం కోసం వెతుకుతున్నారా? కామెంట్స్లో చెప్పండి. నమ్మితే ఆమెన్ అని కమెంట్ చేయండి.